మెడిటేషన్ మాస్టర్స్ కి సంబంధం ఏంటంటే మెడిటేషన్ మాస్టర్స్ అందరూ కూడా పిరమిడ్ మాస్టర్స్ అన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకున్న నాలెడ్జ్ ఎలాంటి నాలెడ్జ్ ఉంటదంటే పిన్నిస్ దగ్గర నుంచి గుండె సూది దగ్గర నుంచి రాకెట్ సైన్స్ వరకు కూడా తెలిసి ఉండాలి పిరమిడ్ మాస్టర్. అంటే అన్ని విషయాల్లో అవగాహన ఉండాలి. ప్రతి విషయము కూడా మనకు తెలిసి ఉండాలి. అంత నాలెడ్జ్ ఉండాలి మనకి. ఎందుకంటే వేరే చోట ఎక్కడన్నా అయితే మీకు ఒక లెక్చరర్ దగ్గరికి వెళ్ళి ఒక టీచర్ దగ్గరికి వెళ్ళి మామూలుగా చెప్పి క్లాసెస్ ఉంటాయి. కానీ పిరమిడ్ మాస్టర్ కదా కాదు. అవసరమైతే మనం ఒక సీఎం కి ప్రైమ్ మినిస్టర్ కూడా చెప్పి కెపాసిటీ మనకు పిరమిడ్ మాస్టర్స్ ఉంది. అంత గొప్ప వాళ్ళు పిరమిడ్ మాస్టర్స్ అంటే. అంటే ఇక్కడ ఆత్మజ్ఞానం కాదు బ్రహ్మజ్ఞానం తెలిసింది. బ్రహ్మజ్ఞానం తెలిసింది అంటే మనకి సాధన వల్ల అన్ని విషయాలు మనకు తెలుస్తాయి. ఏ విషయంలో అయినా సరే మనకు అవగాహన వస్తుంది. అందు గురించి పిరమిడ్ మాస్టర్స్ ఒకసారి గట్టిగా పిరమిడ్ మాస్టర్స్ అందరు కూడా తప్పట్లు కొట్టండి. గట్టి విషయం. ఎందుకంటే చాలా మంచి ఒక అందరినీ గురువులు చేసిన మనందరి గురువు అయిన బ్రహ్మర్షి పత్రి గారికి నమస్కారం చేసుకుంటూ ఈ రోజు మంచి విషయం చెప్పుకుందాం. కౌన్సిలింగ్ అంటే ఏంటి అసలు? కౌన్సిలింగ్ అంటే ఏంటి అంటే ఎవరన్నా సమ్ ప్రాబ్లం లో ఉన్నప్పుడు కానీ లేకపోతే మానసిక ప్రాబ్లం లో ఉన్నప్పుడు కానీ లేకపోతే ఎవరైనా కొద్దిగా డిప్రెషన్ లో ఉన్నప్పుడు కానీ ఎవరైతే మోటివేషన్ చేస్తారో దాన్ని మోటివేషన్ అనొచ్చు, లేకపోతే కౌన్సిలింగ్ అనొచ్చు, లేకపోతే వాళ్ళని కష్టాల నుంచి బయటికి మన తెలుగు భాషలో చెప్పాలంటే వాళ్ళ కష్టాల్లో తిరిగి బయటికి తీసుకొస్తాకి మనం ఏదో ఒక ప్రయత్నం చేస్తాం. ఓకే, దాన్ని కౌన్సిలింగ్ అనొచ్చు మనం. ఓకే, అయితే ఇది మనకెందుకు కావాలి, ఇది మనం ఎందుకు నేర్చుకోవాలని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది మీకు. ఇది మనం ఏదో కాసేపు మన కళ్ళు మూసి కూర్చుంటున్నాను బాగానే ఉంటుందండి, ప్రతి రోజు చెప్పేస్తున్నారు ఈ కౌన్సిలింగ్లు గట్రా నాకెందుకండి అంటే ఇది కావాలి. ఎందుకు కావాలి అంటే మనం ఇప్పుడు దాకా నేర్చుకున్నాం కాబట్టి రేపు పొద్దున్న మన దగ్గర నేర్చుకుంటాకు చాలా మంది వస్తూ ఉంటారు. వాళ్ళు టిపికల్ క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారు వాళ్ళు. మళ్ళీ మనం చెప్పే విధానం ఎలా ఉండాలి, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. మళ్ళీ అడితిప్పి మొత్తం అడితిప్పి తిప్పేసి మొత్తానికి ఏంటంటే మనం వాళ్ళని మన గ్రిప్ లోకి తీసుకొచ్చి మన సాధన నేర్పించి పంపించాలి. అంటే ఎండ్ ఆఫ్ ది డే అనేటప్పటికి ఎవరి సాధన వాళ్ళదే, మీరు బాగా చేయండి అని మోటివేషన్ చేసి మెడిటేషన్ చేసుకొని బాగుంటుంది లైఫ్ అని చెప్పి తీసుకెళ్ళాలి, అంతే చెప్పాలి. అంతేగాని నువ్వు పొద్దున ఫోన్ చేయమ్మా, నాకు సాయంత్రం ఫోన్ చేయమ్మా, ప్రతిరోజు నాతో ఫోన్ చేస్తేనే బాగుంటావు నువ్వు, ప్రతిరోజు నాతో నాకు ఫోటో తీసి దండం పెట్టుకో అన్నారంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ బతుకులు చేసుకుంటున్నారు. అది విషయం. నా వాల్ పేపర్ పెట్టుకోమ మంచి జరుగుతుంది, నా ఫోటో పెట్టుకో మంచి జరుగుతుంది, నేనున్నాను వెళ్ళిపో నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో ఎలా అన్నాడంటే వాళ్ళు మనని భక్తులను చేసుకుంటున్నారు, అది భగవంతులు అవుతున్నారు అంటే. ఇక్కడ పిరమిడ్ మాస్టర్స్ దగ్గర అలా ఉండదు. పిరమిడ్ మాస్టర్స్ ఏంటంటే జస్ట్ సాధన చేసుకోమని చెప్తారు. పొరపాటున అవసరం వస్తే ఇది చేసుకో అది చేసుకో అని చెప్తారు, అంతవరకు మాత్రమే. అవసరమైతే ఒక రెండు చెప్తారు అంతే, అంతకు వరకు ఇంకేం చెప్పరు పిరమిడ్ మాస్టర్స్ అన్నది. ఆ తర్వాత కౌన్సిలింగ్స్ ఎందుకు చెప్పాలి అంటే మెడిటేషన్ లో మన సాధన నేర్పిస్తామని ఎప్పుడైతే మనం ఒప్పుకున్నామో ఆ రోజు నుంచి మనకు మొదలైతే కష్టాలు. కష్టాలు మన కష్టాలు కాదు, పక్కోళ్ళ కష్టాలన్నీ మన కష్టాలే. అవి ఎంటా కూర్చోవాలి, కూర్చున్న తర్వాత మొత్తం అంతా విన్న తర్వాత అప్పుడు మనం కాసేపు ఆలోచించి వాళ్ళకి తగ్గ సలహా ఇచ్చి వాళ్ళని మోటివేషన్ చేసి మెడిటేషన్ లోకి తీసుకురావాలి. అది ఎలా జరుగుతుందో చిన్న ఉదాహరణ చెప్తా. ఒక రోజు ఏం జరిగిందంటే ఒకళ్ళు నా దగ్గరికి వచ్చారు. ఏం చెప్పారంటే వాళ్ళ అమ్మాయి తనం వాళ్ళ అమ్మాయి తను మాట్లాడుకుని 18 సంవత్సరాలు అవుతున్నారు. ఏదో సంథింగ్ కారణాల వల్ల విడిపోయారు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. మాట్లాడకపోతే ఆవిడ ఒక పిరమిడ్ కూడా కట్టించేసింది. ఆవిడ మంచి పిరమిడ్ కట్టించేసింది. మన సాధనలో మెడిటేషన్ లోనే ఉంది. అయితే ఇది నేను చెప్పింది 2 years క్రితం స్టోరీ. అయితే నాకు ఫోన్ చేసింది. ఎక్కడ బిఎంసీలో ఇంటర్వ్యూ చేసి నాకు ఫోన్ చేసింది 2 years క్రితం. చేసినప్పుడు ఆవిడతో మాట్లాడుతూ ఆవిడ చెప్తే నేను కొన్ని రెమెడీస్ చెప్పాను. చెప్పిన తర్వాత ఆటోమేటిక్ గా కూడా ఆవిడ మరి సాధన బాగా చేసింది. నేను చెప్పిన సాధనలు చేసింది, అన్ని చేసిన తర్వాత ఆటోమేటిక్ అనుకోకుండా వాళ్ళిద్దరు కలిసిపోయారు. బ్రహ్మాండంగా ఇద్దరు కలిసి ఉన్నారు. అది కూడా విత్ ఇన్ 1 month లోనే.
18 సంవత్సరాల నుంచి మాట్లాడుకున్నోళ్ళిద్దరూ కూడా 1 మంత్‌లో కలిసిపోయి బ్రహ్మాండంగా ఉన్నారు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, మనం సాధించాలనుకుంటే ఏదైనా చేయగలం. అది సాధనలో. అంటే పూర్తిగా పత్రి సార్ చెప్పిన ఆదర్శ సూత్రం 15 సూత్రం ఏంటంటే, ఎవరు జ్ఞాన శక్తితో వాళ్ళ సమస్యలను పరిష్కరించుకోగలరు అని చెప్పారు. అది మనం ఇప్పుడేంటంటే, మీరే చేసుకుంటారు. కాపోతే ఏంటంటే గమ్ముని ఆ టయానికి ఆ నాలెడ్జ్ మీకు అందలేదు కాబట్టి, ఆ టయానికి మనం చెప్తాకి మేము మాస్టర్స్ అన్నవాళ్ళు ఉంటారండి. పిరమిడ్ మాస్టర్స్ అందుకు చేస్తారు. హెల్ప్ చేస్తారు. ఓకే. తర్వాత ఇంకోటండి కౌన్సెలింగ్స్ ఎలా ఇవ్వాలి? ఒక్కొక్కళ్ళు ఒక్కో టైపోళ్ళొస్తారు. మీరు ఆళ్ళ సబ్జెక్ట్ తెలిసినప్పుడు వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళని గమనిస్తా ఉండాలన్నమాట. అంటే వాళ్ళు చెప్పేది పూర్తిగా నిజమా? ఆళ్ళు నిజంగా ఆళ్ళు చెప్పియన్నీ కూడా కరెక్ట్‌గా ఉన్నారా? లేదా? అన్నది ఆలోచించుకొని మొత్తం అంతా అయిన తర్వాత మీకు అర్థం కాకపోతే గనక వేరే మాస్టర్ దగ్గరికెళ్లి కనుక్కొని ఆళ్ళ విషయాలు చెప్పి, కనుక్కొని మీరు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ టైప్ సాధన చేయించాలో చెప్పాలి. అంటే ఒక్కొక్కళ్ళు ఒక రకంగా ఉంటది. ఒక్కో స్టోరీ ఒక్కోలా ఉంటది. ఒకళ్ళకి పనిచేసిన రెమెడీ ఒకళ్ళకి పనిచేయదు. చాలా మంది ఏం చేస్తారంటే ఒక గైడెన్స్ మనం చెప్పామంటే రెండోసారి ఆ గైడెన్స్ వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. అంటే ఇక్కడ ఒక్కొక్కళ్ళకి ఒక్కో తీరు ఉంటదది. అది అందరికి పనిచేయదు. ఒక్కొక్కళ్ళది ఒక్కో తీరు ఉంటది. అందుకే ఏంటంటే కౌన్సెలింగ్స్‌లో ఏం జరుగుతదంటే ఫస్టు ఎవరికైతే ఏ ప్రాబ్లమ్ ఉందో, ఆ ప్రాబ్లమ్ తగ్గట్టు మనం కూర్చోబెట్టి మెడిటేషన్ చేస్తున్నప్పుడు, వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ ద్వారా ఆళ్ళకేమవుతుందో ఒకసారి గమనించి, వాళ్ళకి ఏదైతే ఉందో అది మెడిటేషన్ ద్వారా మనం పోగొట్టే అవకాశం ఉంది. అది చెప్పాలి వాళ్ళకి. ఇలా చేసుకోండి, ఇలా చేసుకోండి అని చెప్పేసి వాళ్ళకొక గైడెన్స్ ఇస్తే ఆటోమేటిక్‌గా వాళ్ళకేదైతే ప్రాబ్లమ్ ఉందో, ఆ ప్రాబ్లమ్స్ వాళ్ళు క్లియర్ చేసుకుంటా ఎళ్తారు. కానీ ఈ విషయం ఏంటంటే అవగాహన. ఫస్ట్ ఏంటంటే ఆ సబ్జెక్ట్ మనకు అర్థం కావాలి ఫస్ట్. ఆళ్ళు ఏ ప్రాబ్లమ్‌తో వచ్చారు? వాళ్ళకి మనం ఏం చేయగలమా? లేదా? అది కొన్ని కొన్ని కేసెస్‌లో కొన్ని మీరు ముట్టుకోకూడని విషయాలుంటాయి. కొన్ని కొన్ని కేసెస్ అయి కూడా చెప్తా ఏంటన్నది. భార్యాభర్తల రిలేషన్స్‌లో ఓకే. భార్యాభర్తల రిలేషన్స్‌లో కొద్దిగా అటు ఇటు అప్ అండ్ డౌన్ అవుతున్నాయి. అది ఓకే. కానీ కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం ఎళ్ళకండి. అఫైర్స్ విషయాల్లోకెళ్ళకూడదు. గుర్తుపెట్టుకోండి. అఫైర్స్ విషయంలోకెళ్ళకండి. ఎవరితోనైనా అఫైర్ ఉందండి. అది మీరేమైనా చేత్తారండి అటువంటి విషయాల్లోకెళ్ళకండి. అది మనకు సంబంధం లేదు. రాంగ్ సబ్జెక్ట్‌లోకెళ్ళకండి. కరెక్ట్ సబ్జెక్ట్ అంటే పూర్తి న్యాయం ఎవరి వైపు ఉంది అన్నది చూసుకున్న తర్వాత మాత్రమే మనం కౌన్సెలింగ్ సెషన్‌లోకెళ్ళాలి. ఎవరు పడితే ఆళ్ళు మనకు కౌన్సెలింగ్ ఇచ్చేయమన్నారు కదా! అని చెప్పేసి మనం ఎవరికి పడితే ఆళ్ళకి ఇవ్వద్దు. వాళ్ళనేంటంటే సత్యం ఎవరి వైపు ఉంది. నాకిప్పుడు ఈ రోజు కూడా చాలా మంది ఫోను చేస్తా ఉంటారు. ఆ ఫోను చేసేటప్పుడు వాళ్ళు మాట్లాడే విధానం చూస్తాను. విధానం చూస్తామంటే ఒక ఆవిడ మొన్న మధ్య ఫోను చేసింది. ఫోను చేసింది మీది నేను వీడియో చూసానంది. సరేనమ్మా అన్నా. ఎంతకాలం నుంచి చేస్తున్నారంటే, మెడిటేషన్ ఎంతకాలం నుంచి చేస్తున్నానంటే, నేను చేస్తలేదన్నా. మరి వీడియో ఎందుకు చూసారు? మీరు నాకెందుకు ఫోను చేశారంటే, లేదు కొన్ని డౌట్లున్నాయి అడుగుతాకి ఫోను చేశా. ఏం డౌట్లంటే, మా హస్బెండ్ ఇలాగా బిజినెస్ పెట్టాడు. బిజినెస్ పాడైపోయింది. రూ. 1,00,00,000 లాసొచ్చింది. మళ్ళీ వేరే వాళ్ళని దగ్గర ఉంటున్నాడు. నా దగ్గర వస్తలేదు. మళ్ళీ ఇంకోటేంటంటే లాసొచ్చేసింది. ఇయన్నీ నాకెందుకు చెప్తున్నావు? అసలు నాకెందుకు ఫోను చేసావు? నేనేం చెప్తా అసలు నేనెవరో తెలుసా మీకు? అసలు నా గురించి ఏం తెలుసుకొని నువ్వు ఫోను చేసావు? అసలు నేనేం చెప్పగలను అనుకుంటున్నావు దీంట్లో అన్నాను. అంటే లేదు మీరు మెడిటేషన్ అంటే అన్నీ తెలిసిపోతాయంట కదా! మీరు అందు గురించే మీకు ఫోను చేశాను. ఓకే. అన్నీ తెలిసిపోతాయా? ఆహా! అవునా? సరే. ఇప్పుడు ఇంతకి నేనేం చేయాలో చెప్పు. అంటే ఇప్పుడు నీ ప్రాబ్లమ్ అసలు ఎలా క్లియర్ అవుతదని నువ్వు అనుకుంటున్నావంటే, నాకిప్పుడు మా ఆయనకి బిజినెస్ పెట్టుకుంటాకి మళ్ళీ డబ్బు కావాలి. అది అప్పు రూపంలో దొరుకుతలేదు. అప్పు కావాలంటే ఏం చేయాలని అడిగింది. అంటే ఆవిడ స్థితి ఎలా ఉందో చూసారా మీరు? జరిగిన దానికి పశ్చాత్తాపం లేదు. ఎందుకు జరుగుతుందో ఆలోచిత్తలేదు. పోనీ ఒక వీడియో చూసింది మెడిటేషన్ చేద్దాం. పోనీ ఇదేదో మెడిటేషన్ బావుంటదంట. తన చేసేదేం లేదు. ఇన్‌స్టంట్ కాఫీ లాగా ఎవడన్నా దొరుకుతాడో కాఫీ చేసేసినట్టు ఆళ్ళడిగేసి ఆ సలహా తీసేసుకొని ఆవిడ అప్లై చేసేసుకుందాం అని చూస్తుంది. ఇటువంటోళ్ళని కొద్దిగా దూరంగా పెట్టండి. మీరు ఎటువంటోళ్ళకి సాధన చెప్పాలంటే
వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళ ద్వారా వాళ్ళ సొల్యూషన్ చెప్పాలి. అంటే వాళ్ళ సాధన చేసినప్పుడు మాత్రమే మన సొల్యూషన్ పనిచేస్తది. ఎవరికి పడితే ఆళ్ళకి పనిచేయదు. మెడిటేషన్‌లో వచ్చి కష్టాలను తొలగించుకోవాలంటే వాళ్ళకి వాళ్ళు సాధన చెయ్యాలి. అప్పుడు మాత్రమే మనం చెప్పే రెమెడీస్ గాని, లేతే మనం చెప్పించిన సాధన గాని ఏదన్నా పనిచేస్తది. మామూలుగా పనిచేయదు. ఓకే. ఈ తర్వాత ఇంకోటేంటంటే కౌన్సెలింగ్స్ ఎలా ఇవ్వాలి? కౌన్సెలింగ్స్ ఎలా అవ్వాలంటే వాళ్ళ ప్రాబ్లమ్ అర్థం చేసుకోవాలి ఫస్ట్. వాళ్ళ ప్రాబ్లమ్ అర్థం చేసుకున్న తర్వాత ఫస్ట్ లాజిక్ మైండ్ మనలో కూడా లాజిక్ మైండ్ ఉండకూడదు ఫస్ట్. ఏంటంటే ఇది తప్పు, నువ్వు చేసింది తప్పు, వాళ్ళు చేసింది రైట్ అని జడ్జిమెంట్ ఇవ్వకూడదు ఎక్కడ కూడా. వాళ్ళ మొత్తం అంతా స్టోరీ అంతా విన్న తర్వాత అసలు ఆవిడ చెప్పేటప్పుడు ఏ విధంగా చెప్తుంది. ఇప్పుడు ఎలాగైనా సరే నా గురించి చెప్పాలంటే, నా గురించి మీకు చెప్పాలంటే నేను మామూలుగా నార్మల్‌గా ఒక మాస్టర్‌గా కాదు, మెడిటేషన్ కాకుండా నేను నార్మల్ పబ్లిక్ జస్ట్ మీతో మాట్లాడతా కూర్చుంటే, నా గురించి చెప్పాలంటే నాలో ఉన్న పాజిటివ్ మాత్రమే చెప్తాను. నెగెటివ్ చెప్పను. వాళ్ళెలా చేశారు, వీళ్ళెలా చేశారు, వీళ్ళెలా చేశారు అని చెప్పి నాలుగైదు ఒక నలుగురు ఎనిమీస్ ఉంటారు. ఎనిమీస్ చెప్పుకుంటా నా గురించి చెప్పను నేను. పూర్తిగా నా గురించి మంచిగానే చెప్తా. ఏదైనా అందులో నా జీవితంలో ఉన్న చెడు కూడా వాళ్ళ వైపే చెప్తా. ఇది ఎవరైనా మనిషి యొక్క సైకాలజికల్ ప్రాబ్లమ్ ఏంటంటే, విషయం ఏంటంటే ప్రపంచంలో అందరికన్నా వాడికి వాడే మంచోడని ఫీలింగ్‌లో ఉంటాడు. అది ఏ మనిషి అయినా సరే. మెడిటేషన్‌లోకి వచ్చాక మారుతారు గానీ, మెడిటేషన్ రాకముందు పరిస్థితి అయితే ఇలా ఉంటది. ఈళ్ళని ఎలా అప్లై చేసుకోవాలి. వాళ్ళు చెప్పిందంతా వినాలి. విన్న తర్వాత ఇప్పుడు ఏదైనా ఒక డైవోర్స్ కేస్ వచ్చిందనుకోండి. ఓ డైవోర్స్ కేస్ వచ్చింది. సో, డైవోర్స్ ఎందుకయింది అని అడగాలి. అంటే ఆయనే తప్పు చేసాడండి. అదండి, ఇదండి. ఆయనే చేసాడు పదే ఆయనే చేసాడు అంటే ఈవిడ ఎక్కడో కొన్ని విషయాలు దాచేస్తుంది. లేదండి అప్పుడు కొద్దిగా నా స్థితి కూడా బాలేదండి. నేను కొన్ని తప్పులు చేశాను. తను కూడా తప్పులు చేసాడు. అనుకోకుండా ఇడిపోయారంటే ఓకే. కొంచెం అన్నా జెన్యూనిటీ ఉండాలి. ఓకే. ఇటువంటి కేస్ మనం తీసుకొని ఏదో సాధన చేయమ్మా తగ్గుతది. మళ్ళీ సెట్ అవ్వచ్చు మీరు అది ఇది అని చెప్పొచ్చు. కొంతమంది కొద్దిగా హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళొస్తారు. హెల్త్ ఇష్యూస్ అంటే కొద్దిగా మైండ్ అబ్సెంట్ ఉన్నవాళ్ళు అటువంటి వాళ్ళొస్తే వాళ్ళకేం చెప్పాలి అంటే మీరు ట్యాకిల్ చేయగలరు అంటే మాత్రం మీరు ట్యాకిల్ చేయొచ్చు. లేకపోతే వేరే వాళ్ళకి అప్పచెప్పొచ్చు. ఎలాగంటే వాళ్ళకి కొద్దిగా డిప్రెషన్‌లో ఉండిపోయారండి. కొద్దిగా ఎవరితోనూ మాట్లాడతలేదు. కొద్దిగా బాధలో ఉంటున్నారు. దుఃఖంలో ఉంటున్నారంటే వాళ్ళకి ఒకటే మందేంటంటే జస్ట్ మీరు ఎక్కడైతే గ్రూప్‌లో మెడిటేషన్ చేస్తున్నారో ఆ గ్రూప్‌కి రమ్మనాలి. కుదిరితే వాళ్ళతో మన పక్కన కూర్చొని మెడిటేషన్ చేయాలి. లేకపోతే కుదరదు మనకు కష్టమవుతుంది దూరంగా ఉన్నారంటే ఇటువంటి జూమ్ సెషన్ ఏమన్నా చూసి ఆ జూమ్ నడిపించేవాళ్ళకి చెప్పాలి. ఏంటంటే కొద్దిగా మా ఫ్రెండ్ ఇలా జాయిన్ చేస్తున్నామండి. ఆ అమ్మాయికి ఈ ప్రాబ్లమ్ ఉందండి. కొద్దిగా నార్మల్‌గా చూడండి మాస్టర్ అని చెప్పి ఆ అమ్మాయికి చెప్తే, ఆ మాస్టర్ ఏదో మెడిటేషన్ చెప్పేటప్పుడు వాళ్ళకి అనుకూలంగా కొన్ని చెప్పి మాటలు కొద్దిగా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అంటే వాళ్ళు డిప్రెషన్‌లోకి ఎందుకు వెళ్ళిపోయారు? దుఃఖంలో ఉండి వాళ్ళకి ఎవరు లేరన్న ఫీలింగ్‌లో ఉండిపోయారు. ఇక్కడ మనం ఏం చేస్తామంటే మొత్తం అందరితోని మాట్లాడించి కొంచెం బయటకొచ్చే ప్రయత్నం చేస్తాం. తర్వాత ఆటోమేటిక్‌గా గ్రూప్ మెడిటేషన్ చేస్తాం వల్ల వాళ్ళు బయటకొస్తారు. ఓకే. ఆ తర్వాత కొన్ని కేసులు ఇంకోటుంటాయి. కొన్ని కేసులేంటంటే మాకు దెయ్యాలు కనిపిస్తున్నాయి. మాకు ఏ సౌండ్ వినపడుతున్నాయి. మాకు అది కనిపిస్తున్నాయి, ఇది కనిపిస్తున్నాయి అని వస్తాయి. అదేంటంటే 90% వరకు కూడా ఈ కేసెస్‌లో 90% వరకు కూడా ఓన్లీ ఏంటంటే సబ్‌కాన్షియస్‌లో ఉన్న భయాలు మాత్రం 90%. ఒక 10% మాత్రం కొన్ని క్రిటికల్ ఉంటాయి. ఒక 10% ఉంటాయి. క్రిటికల్లీ కొన్ని విషయాలుంటాయి. మీకు అయి అవసరం లేదు. 90% వరకు కూడా ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుందంటే కాన్షియస్ మైండ్‌లో మనం ఏం చేస్తామంటే మామూలుగా మనం ఇప్పుడు మాట్లాడుతాం అన్ని బానే ఉంది. సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఇంకో సినిమా రన్ అవుతుంది. మనకేంటంటే ఆలోచన విధానం గాని, బిలీఫ్ సిస్టమ్ గాని సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉండిపోతది. మనకి చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ దెయ్యాల సినిమాలు చూసినప్పుడు అలాగొచ్చేస్తది, ఇలా వచ్చేస్తది. సబ్‌కాన్షియస్ మైండ్‌లో మనం కొన్ని స్టోరేజ్ చేసి పెట్టేసుకుంటాం వల్ల, మనం ఎక్కడన్నా ఒక చావింటికెళ్ళినా సరే, మళ్ళీ ఇంటికి రాగానే పొరపాటున ఆ రోజు కరెంట్ పోతే, ఆ రోజు ఏమన్నా పక్కింటోళ్ళు ఏమైనా గట్టిగా అరిసినా సరే, అన్నీ ట్రిగ్గర్ స్టార్ట్ అయిపోతది. ఏంటంటే
ఇక్కడ ఏదో వచ్చేసింది, నాకు కూడా అదేదో వచ్చేసింది సార్. ఆ టైంకి ఎవరైనా పిరమిడ్ మాస్టర్ దొరికితే ఫోన్ చేసేసి, సార్ ఇది వచ్చేసింది సార్, అది వచ్చేసింది సార్, ఇది వచ్చేసింది సార్. అప్పుడు మనం వచ్చేసిందంటే మళ్ళీ నీకేం రాదు పెట్టే ఫోను, ఏం కాదు అని చెప్పి పెట్టేశారనుకో, అక్కడ మీరు కూడా మిస్టేక్ చేస్తున్నట్టే. అలా కాకుండా కాసేపు వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. కాసేపు మెడిటేషన్ చేయమని చేసిన తర్వాత కొంచెం భయాలన్నీ పోగొడతాయి. కాసేపు మెడిటేషన్ చేపించి, ఏమన్నా ఇంకా ప్రాబ్లం లేదమ్మా, ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేయండి మనం చెప్తే వాళ్ళకు ఒక ధైర్యం వచ్చి, అది కొంచెం సబ్ కాన్షియస్ మైండ్ లో కొంచెం రిమూవ్ చేస్తూ ఉంటారు. ఆ రిమూవ్ చేసినప్పుడు అందులో ఉన్న భయం పోతుంది. ఓకే, ఇది 90% కేసెస్ ఓకే, కానీ 10% పూర్తిగా క్రిటికల్ ఉంటాయి. ఆ క్రిటికలీ మీకు చెప్పినా సరే ఇప్పుడు నా క్లాస్ కి మీరు రారు, అంత భయంకరంగా ఉంటాయి అటువంటి కేసెస్. ఆ కేసెస్ లోకి మీరు వెళ్ళకండి, అవి మనం చేస్తాం కానీ అది ఈ క్లాస్ లో చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, అయితే ఇప్పుడు కొంతమంది మళ్ళీ ఫోన్ చేస్తారు ఏంటంటే, మాకు ఆస్తి తగాదాలు ఉన్నాయి, మాకు ఎవరు ఇవ్వలేదు, అవి అయిపోయింది, ఇవి అయిపోయింది, అవి అయిపోయింది. అన్ని విన్న తర్వాత మీరు చెప్పాల్సిన సలహా ఏంటంటే, ఫస్ట్ మీ రియాలిటీలో గత జన్మలో ఏం జరిగిందో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి మీరు సాధన చేస్తూ ఉంటే మీకు 1 by 1 మీ గురించి మీకు తెలుస్తూ ఉంటది, మీకు ఒక దారి కనిపిస్తుంది అని చెప్పి వాళ్ళని మెడిటేషన్ లో తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. ఆస్తి తగాదాలు అటువంటివి. ఓకే, తర్వాత కొంతమంది ఉంటారు, ఇది చాలా క్రిటికల్ కేసు. ఏంటంటే ప్రతి విషయానికి కూడా బాగా సెన్సిటివ్ గా ఫీల్ అయిపోతుంది. అంటే సూసైడ్ అటెంప్ట్ చేస్తాం కానీ, లేకపోతే వాళ్ళు ఒక పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాం కానీ, ఇటువంటి ఈ ఈ కేసెస్ లో ఏం చేయాలి అంటే, ఈ కేసెస్ లో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉండాలంటే, పొరపాటును కూడా మీరు ఆ కేసు డీల్ చేసినప్పుడు ఎలా ఉండాలంటే, మీరు పూర్తిగా మీ మైండ్ కంట్రోల్ మీ దగ్గర ఉండాలి. వాళ్ళ దగ్గర ఏమైనా సెన్సిటివ్ మాట్లాడతాం కానీ, వాళ్ళ దగ్గర ఏమైనా చేస్తాం కానీ, అటువంటివి చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనికి చాలా ప్రాక్టీస్ కావాలి. ఈ కేసెస్ మాత్రం కంపల్సరీ మీకు తెలిసిన పెద్ద మాస్టర్ ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పండి, కానీ మీరు మాత్రం డైల్ చేసి చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేశారు అంటే వాళ్ళ మైండ్ లో ఎప్పుడు కూడా టైం బాంబ్ పెట్టి తిరుగుతుంటారు వాళ్ళు. అందు గురించి ఏంటంటే వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండి, మీకు వాళ్ళకు కూడా మీ దగ్గరికి వస్తే కనుక ఇన్ కేసు మీకు తెలిసిన మాస్టర్ ఎవరైనా సరే వాళ్ళకి చెప్పి వాళ్ళ ద్వారా అది క్లియర్ చేయించండి. తర్వాత ఇంకో రకమైన కేసెస్ ఉంటాయి. అవి ఏంటంటే భయం అంటాడు ఫస్ట్. మాట్లాడాలంటే భయం అంటారు, లేకపోతే ఏమన్నా జాబ్కి వెళ్ళాలన్నా భయం అంటారు. ఇది భయం 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 అంటారు. ఆ భయాలను ఎలా పోగొట్టాలి? ఈ భయం అన్నది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అతను ఎక్కడో ట్రిగర్ అవుతున్నాడు. ట్రిగర్ అంటే ఐ మీన్ పర్టికులర్ గా ఆయనతో పూర్తిగా మాట్లాడుతా ఉన్నప్పుడు మాత్రమే ఆయన ఎక్కడ లాగాడో తెలుస్తుంది. ఇవన్నీ చేయాలని చాలా ఓపిక ఉండాలి. మళ్ళీ ఏదో మేము 2 గంటలు మెడిటేషన్ చేస్తాం కదా, మేము మాస్టర్స్ అయిపోయాం కదా అంటాం కాదు. చాలా ఉంటాయి. చాలా ఉంటాయి. మామూలు రకాలు ఉండవు. ఒక రకంగా కాదు. ఒక్కోసారి ఏంటంటే మనం భోంచేసి ఖాళీ కూడా ఇవ్వరు. పొరపాటున మనం ఆ టయానికి గనక వినలేదనుకో వాళ్ళు చెప్పింది, నిన్నటిదాకా ఈయన కూడా మంచోడు అనుకున్నా, ఈయన కూడా నా మాట వింటలేదు అని చెప్పేసి వాళ్ళు ఏమైనా చేసుకునే ప్రయత్నం కూడా చేస్తారు. పొరపాటున ఒక్కసారి ఎప్పుడైనా డ్రైవింగ్ లో ఫోన్ ఎత్తకపోతే, దేవుడిని ఇందాక నుంచి తిడుతున్నాం సార్, ఈయన కూడా దూరం చేస్తావా అని చెప్పి దేవుడిని తిట్టేస్తున్నాం సార్, లేకపోతే అందరూ మీరు కూడా వదిలేశారు సార్ మమ్మల్ని అన్న స్టేజ్కి వచ్చేస్తారు. అంటే అటువంటి కేసెస్ మీరు డీల్ చేసినప్పుడు మాత్రం కంపల్సరీ కూడా వాళ్ళది ఫస్ట్ రింగ్ తోనే ఫోన్ ఎత్తాలి. ఫస్ట్ రింగ్ తోనే ఫోన్ ఎత్తాలి. పొరపాటున కనుక ఫోన్ ఎత్తకపోతే కనుక, ఏం సార్ మీకు కూడా నేను మీరంటే నిన్న నేను మనం మాట్లాడాం కదా, అప్పుడు మీరు నేను అసలు చెప్పాను మీరు ఫీల్ అయిపోయారా, నన్ను ఏడ్చాను కదా అందుకు మీరు ఫీల్ అయిపోయారా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అంటే అపర్ణ భావం అంటే ఏంటంటే మీన్ అంటే పర్టికులర్ వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళు కంట్రోల్ చేసుకోలేక ఏమవుతుందంటే పాపం మనని ఒక వాళ్ళ ఎలా ఫీల్ అవుతారంటే, ఓకే మాకు ఒక అన్నలా దొరికాడు ఈయన, లేకపోతే ఒక మాస్టర్ గా దొరికాడు, మంచిగా ఒక తండ్రిగా దొరికాడు అన్న ఫీలింగ్ లో వాళ్ళు హై పిచ్ లో పెట్టేస్తుంటారు. దాన్ని మనం పొరపాటున కూడా, అప్పుడు పొరపాటున క్లాస్ జరుగుతుంది, నాకు అటువంటి ఫోన్ వచ్చినప్పుడు ఏం చేస్తాను తెలుసా, ఇక్కడ నూట ఆఫ్ చేసేసి, అమ్మ నేను ఒక్కసారి క్లాస్ లో ఉన్నానమ్మా, ఒక గంట తర్వాత ఫోన్ చేస్తానమ్మా, మన ఇద్దరు మాట్లాడుతాను, నీతో మాట్లాడతా చాలాసేపు మాట్లాడుతానమ్మా అని చెప్పాను. ఇంత సహనం కాదు. ఎలా ఉండాలంటే ఒక పిరమిడ్ మాస్టర్ అంటే ఒక అమలా అయిపోవాలి అంతే.
ఒక అమ్మకి ఎంత ఓపిక ఉంటది, ఒక స్త్రీమూర్తికి ఎంత ఓపిక ఉంటది, ఆ టైప్ లో అయిపోవాలి పిరమిడ్ మాస్టర్ అంటే. పిరమిడ్ మాస్టర్ అంటే నాట్ జోక్. పిరమిడ్ మాస్టర్ కి ఏదో పత్రి గారు క్లాసెస్ చెప్పేశారు, పత్రి గారు అవి చేయించారు, ఇది కానీ పిరమిడ్ మాస్టర్స్ చేసే పని చాలా క్రిటికల్ పనులు ఉంటాయి. ఒకసారి మాకే ఏంటి అసలు మనిషి అన్నవాడికి ఇన్ని కష్టాలు ఉంటాయా అనిపిస్తుంది ఒకసారి నాకే. ఒక్కొక్కళ్ళు చెప్తారు నాకు, అసలు నిజమే కదా, అసలు ఇంత దారుణంగా ఉందా బయట అన్న సిచ్యువేషన్ వచ్చేస్తుంది. నిజంగా అంత దారుణంగా ఉంది పరిస్థితి, లేదంటలేదు. కానీ అటువంటి వాటిని మనం ఇలాగ ఇప్పుడు మనం మంచిగా నవ్వుతా మాట్లాడుకుంటున్నాం కదా, అలా మాట్లాడుకునే సిచ్యువేషన్కి ఎలా తీసుకురావాలి. ఇన్ని ఉంటాయి సబ్జెక్ట్లో. మీరు ఏదో 41 రోజు సాధన చేసేసి నేను 41 రోజు సబ్జెక్ట్ నేర్చేసుకున్నాను, నేను సాధన చేసేస్తున్నాను, నేను నాకు ఎంతో బాగా వచ్చేసింది అని మీరు ఎప్పుడైతే మీరు అనుకుంటున్నారో అది కరెక్ట్ కాదు. పూర్తి సబ్జెక్ట్ నేర్చుకోవాలి. అందుకే మీకు ఏం చెప్తున్నాను నేను, ఏమన్నా నేర్చుకుంటే ఒక సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత పూర్తిగా దాని మీద అవగాహన వచ్చిన తర్వాత ఇంకో సబ్జెక్ట్ లెక్కాలండి. అది ఇది ఈ మెడిటేషన్ ఇక్కడ బాగుంది, పొద్దున్న మెడిటేషన్ ఇక్కడ బాగుంది, మధ్యాహ్నం ఇక్కడ బాగుంది, ఇక్కడ బాగుంది. 5 క్లాసులకు వెళ్ళారంటే 5 మాస్టర్లో 5 రకాల 5 వేరియేషన్లో చెప్తారు. ఈ 5 అర్థం కాక మనకు కన్ఫ్యూజ్ అయిపోయి మనకి చివరికి ఏంటంటే ఇన్ని క్లాసెస్ అటెండ్ తర్వాత భవిష్యత్తు ఏంటో తెలుసా, ఇలాగ ఒక నెల రోజులు చేసిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక మెడిటేషన్ మానేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేనే ఉన్నాను, పొద్దున్నే 5 గంటలకల్లా మెడిటేషన్ చేయండి అని చెప్పాను. పొద్దున్న 5 గంటలకు మెడిటేషన్ చేయాలంటే తర్వాత వెంకటేశ్వర సార్ వచ్చారు, ఏ టైం పడితే ఆ టైం చేయండి అని చెప్పారు. తర్వాత విజయ మేడం వచ్చారు, అసలు రోజు మొత్తం చెయ్యక్కర్లేదు, కళ్ళు మూసుకుంటే సరిపోతుంది అని చెప్పారు. తర్వాత సునీత మేడం వచ్చారు, అసలు నిద్రపోతే సరిపోతుంది, మెడిటేషన్ చేయొద్దని చెప్పారు. దీంట్లో ఇప్పుడు ఈ అన్నిట్లో ఏది తీసుకుంటారు మీరు? ఏది తీసుకోవాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ జరిగింది అన్నమాట. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ ఏంటంటే సాధన అన్నది ఏ సమయంలో అన్నా చేయాలని మీకు ఒక గ్రిప్ రావాలి. తర్వాత ఏంటంటే ఒక క్లాస్ వినండి, వాళ్ళు ఏదో పనికిరాని విషయం చెప్తున్నారంటే ఫార్వర్డ్ చేసి చూడండి. ఫార్వర్డ్ చేసి ఇక్కడ ఏదైనా మీకు పనికొచ్చి పాయింట్ కరెక్ట్ కజరైందో పాయింట్ వినేసి బయటకు వచ్చేయండి అంతే. ఆ 2 గంటలు కూడా మీరు ఏదో ఇబ్బంది పెట్టి క్లాసులో కూడా ఉండి ఇబ్బంది పడకండి. మీరు ఫస్ట్ మీకైనా పనికొచ్చే సబ్జెక్ట్ ఉంటే వినండి, విన్న తర్వాత ఫార్వర్డ్ చేసుకుంటే చూడండి, పనికొచ్చే సబ్జెక్ట్ ఉంటే వినండి, లేకపోతే ఆ టైం నుంచి బయటకు వచ్చేసి మెడిటేషన్ చేసుకోండి. ఇంక్లూడింగ్ మై క్లాస్ కూడా, నేను చెప్పేటప్పుడు కూడా నాకు చెప్పేటప్పుడు కూడా మీకు ఆ భావన కలిగితే జస్ట్ బయటకు వెళ్ళిపోండి, బయటకు వెళ్ళి మెడిటేషన్ చేసుకోండి, లేదా కెమెరా ఆఫ్ చేసి మెడిటేషన్ చేసుకోండి. అంటే టైం సాధనకి మాత్రం పెట్టండి. ఒక్క నిమిషం. ఓకే, అయితే ఇప్పుడు ఏదైనా సరే ఏ సబ్జెక్ట్ అయినా పూర్తిగా నేర్చుకోండి. మీరు ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటారంటే ఆ సబ్జెక్ట్ వల్ల ఎంత ఉపయోగం ఉన్నదో పూర్తిగా నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత అది అప్లై చేసిన తర్వాత వేరే సబ్జెక్టులకి పొద్దున్న మెడిటేషన్ అక్కడ బాగుంది, సాయంత్రం మెడిటేషన్ ఇక్కడ బాగుంది, మధ్యాహ్నం మెడిటేషన్ ఇక్కడ బాగుంది అంటే ఏది రాకుండా మొత్తం క్లాసులు మానేసి మొత్తం మెడిటేషన్ చేయకూడదు అని ఒక ఆలోచన వచ్చేసి మానేస్తాం. అందుకే 41 days కూడా మీ ఫస్ట్ కండిషన్ ఏం చెప్పాను, ప్రతిరోజు రావాలి, 41 రోజు క్లాసులు వినాలి, ఏ చెప్తే చేయాలని ఫస్ట్ కండిషన్ ఎందుకు పెట్టాను, అందుకే పెట్టాను. ఇప్పుడు దాకా తెలియక మనం చేసేసాం, అన్ని క్లాసులు వినేసాం. అన్ని క్లాసులు వింటాం తప్పు అంటలేదు, అన్ని క్లాసులు వింటామంటే ఒక సబ్జెక్ట్ తర్వాత ఇంకో సబ్జెక్ట్లోకి వెళ్ళాలి. ఆయన మాస్టర్ చెప్తున్నారు కదా, వేరే మాస్టర్ చెప్తున్నారు కదా అని ఒక్కో రోజు ఒక్కో క్లాస్ వినటం వల్ల ఏమవుతుందంటే ఆ క్లాస్ లో మనం కన్ఫ్యూజ్ అయిపోయి అసలు ఏ సబ్జెక్ట్ ఏంటో అర్థం కావట్లేదు. చాలా మంది మెడిటేషన్ మానేస్తే ఇదే మేము కాదు. మొన్న ఒక సార్ నన్ను క్వశ్చన్ అడిగారు, ఏంటంటే చాలా నాకే గమ్మత్తుగా అడిగారు. ఏమడిగారంటే ఆయనతో రోజంతా ట్రావెల్ చేసిన తర్వాత గమ్మత్తుగా అడిగారు, ఏంటంటే విచిత్రం,
సార్ మీరు ఏమనుకోనంటే ఒక మాట అడుగుతున్నాను. ఏంటండి అన్న? అంటే యువర్ పిరమిడ్ మెడిటేషన్‌లో ఓన్లీ జస్ట్ బిగినర్స్ మాత్రమే అండి. మీరు తర్వాత మీది పని చేయదండి అని అంటారు. అంటే కొత్త వాళ్ళకి మాత్రం ఈ పిరమిడ్ మెడిటేషన్ బాగా పనిచేస్తదండి. సీనియర్ ఇంకా బాగా హై ఎనర్జీకెళ్ళాలంటే మీ పిరమిడ్ మెడిటేషన్ పనిచేయదండి అని అడిగారు. అడగగానే నేను అవును సార్ బాగా చెప్పారు సార్ మీరు. చాలా బాగా చెప్పారు. మీరన్న పాయింట్ 100% కరెక్ట్ సార్ అని. అంటే అదేంటి సార్ అంటే విషయం చెప్పుకోవచ్చు సార్. సార్ ఇక్కడ సాధన చేసేవోళ్ళలో ప్రాబ్లమ్ ఉంది కానీ పిరమిడ్ మెడిటేషన్‌లో ప్రాబ్లమ్ లేదు సార్. సాధన సబ్జెక్ట్ నేర్చుకునేవాడు సరిగ్గా నేర్చుకుంటలేదు. పూర్తిగా అవగాహనతో నేర్చుకుంటలేదు. అన్ని క్లాసులు వినటం వల్ల ప్రాబ్లమ్ వస్తుంది. స్టెప్ బై స్టెప్ వెళ్తా ఉంటే సరిపోతుంది. ఈ రోజైతే నేను పత్రి గారు చెప్పినట్టు అన్నీ వస్తాయి అంటాక నాకైతే అన్నీ వచ్చినాయి సార్. అన్ని రకాలుగా బాగున్నాను. నేనైతే ఉన్నాను సార్ హ్యాపీగా. నేను ఇంకోటి ఏంటంటే ఈ రోజు కూడా మీ అందరికి తెలియని విషయం ఏంటంటే చక్రాలు సాట్యురేషన్ అయిపోయినాయా? తర్వాత కుండలి రైజ్ అయిపోయిందా? థర్డ్ ఐ ఓపెన్ అయిపోయిందా? అని మీరందరూ చాలా మంది చూసుకుంటారు కదా! నేను ఈ రోజు కూడా ఏం చూసుకోలేదు నేను. నాకు అవసరం లేదు. నా జీవితంలో ఎంతో హ్యాపీగా ఉన్నాను నేను. నేను ఎవరికి ఏం చెప్పగలుగుతున్నానో చెప్తున్నాను అంతే. అది మాత్రం నేను గుర్తుపెట్టుకున్నాను. అంతేగాని చాలా మందికి ఏంటంటే ఇదే డౌట్ ఏంటంటే నాకు కుండలి యాక్టివేషన్ అయిపోయిందా? లేకపోతే నాకు థర్డ్ ఐ ఓపెన్ అయిపోయిందా? లేకపోతే నాకు ఏ శక్తులు ఉన్నాయి? నాకు ఏ శక్తులు ఉన్నాయో నేను చూసుకోను. నాకు అవసరం లేదు కూడా. కానీ ఆ శక్తి ఎలా ఉపయోగిస్తాను? ఎవరికైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మాత్రం అది ఉపయోగించి మనం బయట పడగలం. లేకపోతే మెడిటేషన్ చేసుకోగలం అని గుర్తుపెట్టుకున్నాను. అంతేగాని దాన్ని మనం పదే పదే దాన్ని అవసరం లేని దానికి మనం ఏదో అది కావాలి, ఇది కావాలి చాలా మందికి చెప్తూ వల్ల ఉపయోగం ఉంది. అది ఎప్పుడు ఉపయోగించాలి? ఎవరికైనా ప్రాణం పోతున్నప్పుడు మాత్రం, ఎవరికన్నా ఇంకా ఏదో ఇంకా ఆళ్ళకి ట్రబుల్స్ ఎక్కువైపోతున్నప్పుడు మాత్రం ఆళ్ళు మెడిటేషన్ చేస్తున్నారని మన దగ్గరికొచ్చి ఓ 40 రోజులు అయిపోయిన తర్వాత ఇంకా ఆళ్ళకి పాపం ఇబ్బందిగా ఉన్నప్పుడు ఆ ఇబ్బందుల నుంచి బయటకొచ్చే మార్గం తెలుసుకొని మనకు చెప్తాకి మనకు పవర్స్ ఇచ్చారు. అంతేగాని మన పర్సనల్‌గా ఇవ్వలేదు. తర్వాత మనము షో పుటప్ చేసుకొని తిరుగుతాకి ఇవ్వలేదు. అందుకే ఏంటంటే మెడిటేషన్‌లో ఇప్పుడు ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే పిరమిడ్ మెడిటేషన్ వల్ల అన్నీ వస్తాయి. 100% వస్తాయి. ఎలా వస్తాయి అంటే మీరెంత సత్యాన్ని నమ్ముతూ మీరు ముందుకెళ్తే మాత్రం జరుగుతాయి. ఇప్పుడు వెంకటేశ్వర సార్ దగ్గర 30 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఆయనకి ఎంత పెద్ద పనున్నా సరే, రేపొద్దున సార్ పిరమిడ్ క్లాస్ ఉంది సార్ అంటే, ఆయన ఆ పని మానేసుకొని వస్తారు. ఎందుకొస్తారు? ఆయనకి ఆ సత్యం తెలుసు కాబట్టి, ఎంతమంది జీవితాలు బాగుపడుతున్నాయో తెలుసు కాబట్టి, అంత మంది అంత ఎఫెక్ట్ పెట్టి వస్తున్నారు. ఈ రోజు నేను క్లాసులు చెప్తున్నాను అంటే అదే కారణం. ఎందుకంటే, మేము పొందిన ఆనందాన్ని మీకు చెప్దామనే వస్తున్నాం అంతే. ఇక్కడేదో డబ్బులొస్తాయని కాదు. మాకు ఆనందం జరిగింది. మా బ్రహ్మానంద స్థితిలో మేమున్నాం. అది మాత్రం చెప్దామని వస్తున్నాం అంతే. డబ్బులతో నథింగ్. డబ్బుల విషయం పక్కన పెట్టండి. డబ్బులు వస్తాయి, లేతే ఇలా క్లాసులు చెప్పిన వాళ్ళు డబ్బులొస్తున్నాయా? లేతే ఏదో మన మీద ఏది చేస్తున్నారు వీళ్ళు అన్న టైప్‌లో అసలు కాదు ఈ విషయం. జస్ట్ ఏంటంటే మేము చెప్పి సాధన ఎందుకు చెప్తున్నామంటే లాస్ట్ మంత్ కూడా బిఫోర్ లాస్ట్ మంత్ నేను ఒక 3 నెలలు బాగా స్ట్రగుల్ అయ్యాను. ఏంటంటే సార్‌తో కూడా ఎక్కువ అప్పుడప్పుడు డిస్కషన్ చేసేవాడిని. ఎక్కువ మాట్లాడేవాడిని కాదు. ఏంటంటే ఎక్కడో సంవత్సరంన్నర నుంచి క్లాసులు చెప్పిస్తున్నాం గానీ, ఎక్కడో ఒక రాంగ్ గైడెన్స్ ఎళ్తుంది. అంటే రాంగ్ గైడెన్స్ అంటే మేము చేసింది కూడా ఏంటంటే, రోజుకో మాస్టర్‌ని తీసుకొచ్చి ఒక్కో సబ్జెక్టు. ఒకరోజు నార్మల్ సబ్జెక్ట్ చెప్పేసాం. ఒక రోజు హై రేంజ్ సబ్జెక్ట్. ఓ రోజు పెద్ద సబ్జెక్ట్. ఓ రోజు అలాగేంటంటే మేము కూడా మిస్టేక్స్ మీద మిస్టేక్స్. అంటే మాకేంటంటే మేమేమనుకుంటున్నామంటే, సబ్జెక్ట్ వింటున్నారు కదా అనుకుంటున్నాం. కానీ ఇక్కడేంటి వీళ్ళు ఆచరిత్తలేదు, ధ్యానం చేత్తలేదు. ఆ టయానికి క్లాస్‌కొచ్చి కూర్చుంటున్నారు. క్లాస్‌కొచ్చి కూర్చుంటే అబ్బా! ఈడు ఎంత సిన్సియర్‌గా వచ్చేస్తదండి. ఆయన ఎంత సిన్సియర్‌గా వచ్చేస్తాడని ఆలోచిస్తున్నాం గానీ, వీళ్ళ సిన్సియారిటీ ఎక్కడి దాకా ఉంటుంది? ఆ క్లాస్ వినటం వరకు ఉంటుంది. మళ్ళీ ఇంకో సెక్షన్‌కెళ్ళి చూసేవాడికి వీళ్ళే. మళ్ళీ ఇంకో సెక్షన్‌కెళ్ళి చూసేవాడికి వీళ్ళే. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే, ఇక్కడ జరిగే ఒక సెక్షనే కాకుండా 10 సెక్షన్‌లు వినటం వల్ల ఇక్కడికి ఏది నాలెడ్జ్ మనకి బుర్రలోకి ఎక్కుతలేదు. బుర్రలోకి ఎక్కుతుంది కూడా కాదు. మీకు ఇప్పుడు ఇంతసేపు క్లాస్ చెప్పానా? నిజంగా చెప్పాలంటే ఎంతసేపు క్లాస్ మానేసి నేను 10 నిమిషాలు గనక కళ్ళు మూసి కూర్చుంటే ఎంతో బ్రహ్మాండమైన నాలెడ్జ్ నాకొస్తది. మీకు కూడా వస్తది. ఇది గ్రహించాలి ఫస్ట్. కానీ ఎందుకు చెప్తున్నాము? పొరపాటున ఇటువంటి మిస్టేక్స్ చేయకుండా మీరు ఇంకా ఎదుగుతారని మాత్రమే చెప్తున్నాను. అందుకే ఏంటంటే సాధన అన్నది ముఖ్యం. ఎవ్వరు చెప్పినా ఎండ్ ఆఫ్ ది డే అనేసరికి ఎవ్వరు ఎంత పెద్ద మాస్టర్ అయినా సరే, మీరు వాళ్ళ పక్కన మీరు తిరిగితే వాళ్ళ నాలెడ్జ్ కాదు గాని, వాళ్ళ ఒక ఎనర్జీ లెవెల్స్‌లో ఇంత కూడా ఇవ్వరు. మీకెప్పుడొస్తదంటే, మీ సాధన మీరు చేస్తున్నప్పుడు, అప్పుడు పక్కన మాస్టర్ మీ దగ్గర ఉన్న గ్రేట్ మాస్టర్ కూడా
ఇతను కొద్దిగా ఓకే 10 మెట్లు ఎక్కేసాడు. ఇంకో 2 మెట్లు ఎక్కిద్దామని ప్రయత్నం వాళ్ళు చేస్తారు అంతే. అంతేగాని వెంకటేశ్వర సార్‌కి గుడ్ మార్నింగ్ పంపించేసి నాకు గుడ్ మార్నింగ్ పంపించేయటం వల్ల మీకేమీ రాదు. సాధన మీరు బాగా చేయాలి. సాధన మీరు బాగా చేస్తే ఈ రోజుకి కూడా నాకింకా ప్రాబ్లమ్స్ ఉన్నాయని మీరు అనుకుంటారంటే సాధనలో ఎక్కడో మిస్టేక్ ఉంది. అది ఏంటన్నది క్వెషన్ మార్క్ ఏసి కూర్చోండి. ఈరోజు హోంవర్క్ అదే. మెడిటేషన్ చేసేటప్పుడు రత్నకుమారి గారు మెడిటేషన్ చెప్తారు. మెడిటేషన్ చెప్పేటప్పుడు మీ క్వెషన్ ఏంటంటే మీకు ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మాత్రం. ప్రాబ్లమ్ లేదు హ్యాపీగా ఉన్న వాళ్ళకి ఓకే. ప్రాబ్లమ్ లేదు నాకు ఏ ప్రాబ్లమ్ లేదు బ్రహ్మాండమైన స్థితిలో ఉన్నాను అన్నవాళ్ళు నార్మల్‌గా మీరు మెడిటేషన్ చేసుకోండి. మీకు మెడిటేషన్ కాదు ఫిజికల్ లైఫ్‌లో ఏమైనా ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళందరూ కూడా క్వెషన్ వేసుకోవచ్చు. ఏంటంటే నాకు ఈ ప్రాబ్లమ్ పదే పదే ఎందుకొస్తుంది? నేను సాధన కరెక్ట్‌గా చేస్తున్నానా లేదనో క్వెషన్ మార్క్ వేయండి. దానికి ఆన్సర్ వస్తది. దాన్ని ఎలా పంపించాలి మీరు? వాయిస్ మెసేజ్ పంపించండి. గ్రూప్‌లోనే ఎసేయండి. నాకు ఇది ఎసాను ఇదొచ్చింది. అది పంపిస్తే దాన్ని బట్టి మీరు ఏ స్థితిలో ఉన్నారో మాకు తెలుస్తది. మిమ్మల్ని అస్తమాట్లోను ఈ క్వెషన్‌కి ఆన్సర్ పంపించండి. ఈ క్వెషన్ ఎందుకు అడుగుతున్నాము అంటే, అది ఎందుకు అడుగుతున్నాము అంటే, మీరు ఏ స్థితిలో ఉన్నారో మీకు చెప్పి జవాబుల వల్ల మాకు తెలుస్తది. లేకపోతే ఊరికనే తెలీదు మాకు. మాములుగా మాట్లాడితే అందరూ బాగానే మాట్లాడతారు. కానీ ఏంటంటే, మేము ఒక క్వెషన్ అడిగినప్పుడు దానికి మీరిచ్చే జవాబు వల్ల. ఈ క్వెషన్‌కి మీరు పర్సనల్‌గా నాకు పంపించండి. లేకపోతే వెంకటేశ్వర సార్ కన్నా పంపించండి. మీకు పర్సనల్‌గా మళ్ళీ మేము పంపిస్తాము. ఎప్పుడైతే మీరు క్వెషన్ ఏంటి? నా జీవితంలో ఇన్ని సమస్యలు ఎందుకొస్తున్నాయి? ఈ సమస్య ఎందుకొస్తుందని చెప్పి క్వెషన్ మార్క్ ఏసుకోండి. తర్వాత నేను సాధన కరెక్ట్‌గా చేస్తున్నానా లేదా అని క్వెషన్ ఏసుకోండి. దాని రెండిట్లికి ఆన్సర్ మీకే వస్తది. అది మీరు మాకు వాయిస్ రూపంలో మాకు పంపిస్తే, అది మీరు ఏ స్థితిలో ఉన్నారో మీకు తెలియజేస్తుంది. లేదండి నాకే తెలిసిపోతది మీరేం చెప్పక్కర్లేదు అన్నారంటే, అది ఇంకా పెద్ద మోసం అన్నమాట. మనకేది తెలీదు ఫస్ట్. మన గురించి మనకేం తెలీదు. ప్రపంచం అంతా తెలుస్తది మనకి. అందుకే ఏంటంటే కంపల్సరీ ఇయన్నీ ఆచరిస్తే మాత్రమే లైఫ్ బావుంటది. అన్నీ ఆచరిస్తున్నాం కాబట్టి ఈ రోజు కూడా నేను వెంకటేశ్వర సార్ దగ్గర 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 ఎంత ఆల్‌మోస్ట్ దగ్గర దగ్గర 4 ఇయర్స్ నుంచి ఆయన కోప్పడటం చూడలేదు. నా కోరిక ఆయన కోప్పడటం చూడాలని కోరిక నాకు. అది కోరిక తీరతలేదు నాకు. ఎందుకంటే ఆయన పూర్తిగా అంతే. అంతలా ఉండిపోయారు అంతే. అది దాన్ని మనం ఏం చేస్తున్నాం మనం? ఓకే. ఆయన అంతలాగా ఉండిపోయారు కదా! అని చెప్పేసి పదే పదే ఆయనకు ఒక్క క్వెషనే మళ్ళీ ఇంకోటేంటంటే ఆయన దగ్గర ఇంకో విషయం ఏంటంటే మనం 10 సార్లు ఫోను చేసినా ఒకే క్వెషన్ అడిగినా చెప్తారు ఆయన ఓపికగా. కానీ ఇక్కడేంటంటే మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే 10 సార్లు ఆయన్ని ఇబ్బంది పెట్టే బదులు ఆ ఒక్కసారి అడిగినప్పుడే కరెక్ట్‌గా అన్ని ప్రశ్నలు అడిగేసిన తర్వాత సార్ దీనికి మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే ఒక మాస్టర్ ఫోను చేస్తే మీరు ఏం అడగాలంటే సార్ ఈ ప్రాబ్లమ్ నాకొస్తుంది. దీని నుంచి ఎలా బయటపడే మార్గం చెప్పండి అంతే. ఒకటే క్వెషన్. ఏంటంటే నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది. దీని నుంచి ఎలా బయటపడాలో చెప్పండి. ఆళ్ళు చెప్పేది రెమెడీ మాత్రం మీరు చూసుకోండి అంతే. వెంకటేశ్వర సార్‌కి అదే పనిగా నాకు ఇది ప్రాబ్లమ్ ఉంది, అది ప్రాబ్లమ్, ఇది ప్రాబ్లమ్ ఉంది అంటే ఆయన వింటారంతే. విన్న తర్వాత మళ్ళీ మీకు ఎక్కడ చేయాలి ఇది? కట్ ఆఫ్ ఎలా చేయాలి? సార్ ఈ ప్రాబ్లమ్ వస్తుంది సార్. నేను చేసే సాధన ఇలా చేస్తున్నాను. రోజుకి 2 గంటలు చేస్తున్నాను. దీనికి మించి ఇంకేమైనా చేయమంటారా? ఆయన ఏదో చెప్తారు. అది ఫాలో అవ్వండి. లేదా నాకు ఫోను చేసినా నేను చెప్తా. విజయ మేడంకి ఫోను చేసినా చెప్తారు. సునీత మేడం అన్నా చెప్తారు. రత్నకుమారి గారన్నా చెప్తారు. ఎవరైనా చెప్తారు. కానీ ఏంటంటే మీరు నిజాలు చెప్పాలి. నిజం అంటే ఏంటంటే మీరు రోజు సాధన చేస్తున్నారా లేదా? ఫస్ట్ నిజం. ఎంతసేపు చేస్తున్నారు? ఆలోచన లేకుండా సాధన చేస్తున్నారా లేదా? రిపీటెడ్‌గా ఈ ప్రాబ్లమ్ ఎందుకొస్తుంది? ఒక ఆయనకి ఒక చెయ్యి నొప్పొస్తుందంటే అస్తమాట్లు ఒకే చెయ్యి నొప్పొస్తుందంటే దానికి మూలం పట్టుకోవాలి. ఒక ఆయనకి ఫైనాన్స్ ప్రాబ్లమ్ అస్తమాట్లు రిపీటెడ్‌గా బిజినెస్‌లో లాస్ అయిపోతున్నాను అంటే అసలు కారణం ఎక్కడ పట్టుకోవాలి. హెల్త్ ఇష్యూస్ అస్తమాట్లు వస్తున్నాయంటే దానికి కారణం ఏంటో తెలుసుకోవాలి. అన్ని ఆన్సర్స్ మనలో ఉన్నాయి. అన్ని క్వెషన్స్ మనలోనే ఉన్నాయి. ఆన్సర్ వచ్చాకే క్వెషన్ వస్తది. ఆన్సర్ ఉన్నదానికే క్వెషన్ వస్తది మన దగ్గర నుంచి. అంటే ఫస్ట్ జవాబు తయారవుతది. తర్వాత ప్రశ్న దగ్గర నుంచి మన దగ్గర నుంచి వస్తది. అలాగేంటంటే ఇంకోటేంటంటే ఎవ్వరు నెత్తి మీద ఏదైతే ఉన్నాయో బుట్టలన్నీ వాళ్ళే మోయాలి. పక్కోళ్ళు ఎవ్వరు మోయరు. ఎందుకంటే ఆ శక్తి మనకుంది కాబట్టి మనం ఇక్కడ తెచ్చుకున్నాం అయన్నీ కూడా. అందు గుర్తుపెట్టుకొని ఫస్ట్ ఏంటంటే ధైర్యంగా ఉండాలి ఎవ్వరైనా సరే. ధైర్యంగా ఉన్నప్పుడు మాత్రమే మనం వేరే వాళ్ళకి ఇప్పుడు నేనే ప్రతిదానికి నిమిషానికి ఫోను చేసి వెంకటేశ్వర సార్‌ని సార్ నాకు ఆ భయమేస్తుంది సార్, ఈ భయమేస్తుంది సార్, అది సార్, ఇది సార్ అని నేను చెప్పాననుకోండి. మీకు ఈ ధైర్యం గురించి క్లాస్ చెప్పగలనా నేను?
అలాగేంటంటే ప్రతిది మనం ఏదైతే డేరింగ్ అండ్ డాషింగ్ గా మనం చేసుకున్నామో, మన లైఫ్ ఎలాగైతే మోల్డ్ చేసుకున్నామో, మనం ఎంత హ్యాపీగానో అది మాత్రం క్లాస్‌లో చెప్పగలం అంతే. అందుకే ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైతే అచీవ్‌మెంట్ చేస్తున్నామో దాన్ని మాత్రం ప్రజెంటేషన్‌గా తీసుకురాగలం. మనకు తెలియని సబ్జెక్ట్ మనం తీసుకురాలేం. మనకి తెలియని సబ్జెక్ట్‌ని మనం తీసుకురాలేం ప్రజెంటేషన్‌లోకి. ప్రజెంటేషన్‌లోకి మన అచీవ్‌మెంట్ ఏదైతే మన గోల్ అచీవ్‌మెంట్ అయిపోయిందో, మనం దాంట్లో గ్రిప్ ఎప్పుడైతే సాధించగలమో అది మాత్రమే మాట రూపంలో చెప్పగలం. ఈరోజు నేను పదే పదే ఎందుకు చెప్తా? మనసులో కూడా తిట్టుకోవద్దు అంటే నేను అసలు నిజంగా ఈ రోజు కూడా మనసులో కూడా ఎవ్వరు ఉండరు తెలుసా? అసలు గుర్తే రాదు ఎవరి మాట. అసలు ఈ వెంకటేశ్వర సార్‌కి ఫోన్ చేయాలంటే వెంకటేశ్వర సార్‌కి ఫోన్ చేస్తే మాట్లాడతా. మీకు ఫోన్ చేయాలంటే మీకు ఫోన్ చేసి మాట్లాడతా అంతే. ఇంకా అసలు వేరే విషయాలు ఏం పెట్టుకోను అసల. మనసులో తిట్టుకుంటాం గానీ, వాళ్ళ గురించి ఏదో అనేసుకుంటాం గానీ, కోపం వస్తది నాకు కూడా కోపం వస్తది. ఆ క్షణం వరకు వదిలేస్తానంతే. ఆ క్షణం వరకు వదిలేస్తే తర్వాత ఏం చేస్తాను కదా! ఈ విషయాన్ని ఇక్కడ మర్చిపోయి తర్వాత వేరే పనిలోకెళ్ళిపోతాను. అలాగే ఒక్కో దానికి ఒక్కో టెక్నిక్ ఉంటది. అసలు మీరు ఎక్కడ స్టక్ అయిపోయారో తెలిస్తే దాన్ని రిపేర్ చేసుకొని మనం ముందుకు సాగొచ్చు. అది సంగతి. అలాగేంటంటే ఎవరు ఎక్కడెక్కడ ఏదైనా వాళ్ళ ఎయేసిన క్వెషన్ ఏసి కూర్చొని మెడిటేషన్ చేయండి. రత్నకుమారి గారి మెడిటేషన్‌లో చేయండి. మీకు ఏయైతే వచ్చినాయో మీ సమస్యలకి ఏదైతే ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ వచ్చిందో లేతే ఎక్కడెక్కడ ఆగిపోయిందో లేతే సాధన ఎలా చేయాలన్నది నాకు ఒకసారి మెసేజ్ రూపంలో వెంకటేశ్వర సార్‌కి గాని లేతే నాకు గాని పంపించినా ఏదో మేము అయితే మీకు పర్సనల్‌గానే ఆన్సర్‌లు పంపిస్తాం. ఎందుకంటే ఇది ఇండివిడ్యువల్‌గా, పర్సనల్‌గా పంపిస్తాం. ఎందుకంటే గ్రూప్‌లో అయ్యాల్సిన కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి చెప్పాలని. అందుకని పర్సనల్‌గా పంపించండి. అది నేనైనా రిప్లై ఇస్తా లేదా వెంకటేశ్వర సార్ అన్నా రిప్లై ఇస్తారు. ఆ తర్వాత ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతిరోజు కూడా ఏదైతే సబ్జెక్ట్ చెప్తున్నారో దాంట్లోను మంచి మాట ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి ఆచరించండి అంతే ఫస్ట్. ఈరోజు చెప్పిన విషయాల్లో మంచి మాట ఏమైనా ఉంటే దాన్ని ఆచరించి ప్రాక్టికల్‌గా చేయాలి. ఆ తర్వాత ఇన్ని చెప్తాం ఆ రోజున ఎప్పుడైనా సరే మళ్ళీ సార్ మీరు చెప్పారు కదా! జరగలేదని ఎవరైనా క్వెషన్ అడుగుతారేమో చూస్తే అది అడగరు. నేను అలా కాదు. వెంకటేశ్వర సార్ దగ్గర 20 మంది ఉన్నప్పుడు 20 మందిలో నేను అసలు మామూలుగా కాదు. అసలు ఆయన ఏంటి అనుకుంటే అన్నీ అయిపోతాయా? ఓకే. రైట్. సరే. ఈసారి సార్ మళ్ళీ వచ్చినప్పుడు కంపల్సరీ ఇది అప్లై చేసి చూడాలి. అవ్వకపోతే చెప్పాలంతే. ఆ టైప్‌లో ఉండేవాడిని నేను. ఏంటి ఇక్కడ ఇలా అనుకోండి, ఐ లవ్ యూ చెప్పుకుంటే కాళ్ళు నొప్పి తగ్గిపోతదా? సరే నేను సార్ చెప్పేవారు ఊరుకునేవాడిని. అది ఎప్పుడు నమ్మాను నేను? ప్రాక్టికల్‌గా రియాలిటీగా వచ్చినప్పుడు మాత్రమే నమ్మా. ఎలా నమ్మాను? 48 అవర్స్ మెడిటేషన్‌లో కూర్చోబోతున్నాను. నైట్. నైట్ అంతా కూర్చోవాలని చెప్పేసి ఎళ్తున్నా. ఎళ్ళేటప్పటికి కరెక్ట్‌గా మెట్లెక్కేటప్పటికి ఈ మోకాలు చెప్పు దగ్గర నొప్పొచ్చేస్తుంది నాకు. అవి టక్కుమని ఎవరైనా మామూలుగా అయితే ఇదివరకైతే మనం ఏ మెడికల్ షాప్‌కెళ్ళాలో లేకపోతే అది గుర్తొస్తది, లేకపోతే డాక్టర్ గుర్తుకొస్తది. నాకు అప్పుడు వెంటనే ఎవరు గుర్తుకొచ్చారు? వెంకటేశ్వర గారు గుర్తుకొచ్చారు. గుర్తుకొచ్చి సరే ఆయన అప్పుడు క్లాస్‌లో చెప్పారు కదా! ఏం చెప్పారు? "నన్ను క్షమించు. ఐ లవ్ యూ. ఓకే. మనం తర్వాత చూసుకుందాం" అని చెప్పి అన్నారు కదా! అని చెప్పి ఇలా అన్నా జస్ట్ ఇలా పట్టుకొని మనిద్దరం తర్వాత మాట్లాడుకుందాం. ఈరోజు మంచి పని జరుగుతుంది కదా! 48 అవర్స్ కూర్చుందాం అని వచ్చాను నేను. నువ్వు ఇంత ఇబ్బంది పడితే ఎలాగా? మనిద్దరం ఉంటే తర్వాత చెప్పుకుందాం. ఓకేనా? నిన్ను ఇబ్బంది పెట్టింటే నన్ను క్షమించు. మనం తర్వాత మాట్లాడుకుందాం అని ఇలాగే అన్నా జస్ట్ ఇలాగ మామూలుగా చెప్పుకున్నా. అనేటప్పటికి లోనకెళ్ళిపోయి మెడిటేషన్‌లో కూర్చున్నా. నాకు మళ్ళీ ఎప్పుడు గుర్తుకొచ్చింది 48 అవర్స్ అయిపోయాక వెంకటేశ్వర సార్ వచ్చిన తర్వాత నాకు గుర్తుకొచ్చింది. సార్ మీరు చెప్పారు చూసారా? అది రాత్రి వర్కౌట్ చేశాను సార్ అంటే ఆయన నవ్వుతున్నాడు. అంటే నాకు ప్రాక్టికాలిటీలోకి వచ్చేదాకా కూడా నమ్మను నేను. అందుకే ఇప్పుడేంటంటే పదే మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు కూడా అయన్నీ ప్రాక్టీస్ చేసిన తర్వాత నమ్మాలది. అప్పుడు మాత్రం బల్లగుద్ది చెప్పగలం మనం. అంతేగాని గణేష్ గారు చెప్పారండి, వెంకటేశ్వరరావు గారు చెప్పారంటే వాళ్ళకి అనుభవాల్లోకి వచ్చింది కాబట్టి చెప్పారు. మీకు అనుభవంలోకి వచ్చాక మీరు చెప్పాలి. నోట్లోంచి రావాలి. అది విషయం వాళ్ళ క్లాసు. చాలా బాగా విన్నందుకు థాంక్ యూ. జై హో పత్రిజీ. ఓకే.